జై శ్రీరామ్. శ్రీ మహాగణపతయే నమః. ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని చక్కగా అందంగా సుందరంగా త్వరితంగా ఎట్లా చేయాలో నేర్చుకుందాము. ఈ గణపతిని మొట్టమొదట పొట్ట అన్నమాట, ఉదరం ఈ విధంగా మనం గణపతి ప్రధానమైనటువంటి భాగమైనటువంటి పొట్టని ఇలాగా మట్టి ముద్దలాగా తయారు చేసుకుని ఈ యొక్క ఉదరానికి అటు ఇటు కూడా ఈ కాళ్ళు కొంచెం వెనక్కి ఇట్లాగా అంటించుకోవాలి. ఇట్లా అంటించిన తర్వాత ఈ స్వామివారికి ఈ పాదములు అన్నమాట ఇట్లాగా పాదములు పెట్టేసి ఆ తర్వాత గణపతి వక్షస్థలాన్ని ఈ విధంగా మనం చేసుకుని ఈ వక్షస్థలాన్ని స్వామివారికి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే గణపతి యొక్క ప్రధానమైనటువంటి బాడీ అంతా కూడా మనకి సులభంగా వచ్చేస్తుంది. ఆ తర్వాత గణపతి ముఖాన్ని ఈ విధంగా మనం ముందే కొంచెం మట్టితో ఇలాగ చేసుకొని తొండం వచ్చేట్టుగా ఇలా చేసుకుని ఈ యొక్క గణపతిని ఇక్కడ ఇలా పెట్టి స్వామివారి వక్షస్థలం పైన ఈ శుభ్రం ఇలాగ అంటించుకుని ఆ తర్వాత దీన్ని కొంచెం ఇలా పక్కకి వంచాలి. తర్వాత చేతులు అభయహస్తం, తర్వాత మోదక హస్తాన్ని ప్రధానమైన రెండు బాహువుల్ని కూడా ఇక్కడ ఇలా అంటించేసి తర్వాత స్వామివారి యొక్క చెవుల్ని ఇలా పెట్టేసినట్లయితే గణపతి రూపం చాలా సులభంగా వస్తుంది. తర్వాత మనకి అవసరం అనుకుంటే ఈ యొక్క కిరీటాన్ని కూడా ఇలా పెట్టుకోవచ్చు. స్వామివారి యొక్క లడ్డూకం, ఈ స్వామివారికి మినపగింజలు కానీ మిరియపు గింజలు కానీ కళ్ళగా పెట్టేసుకున్నట్లయితే గణపతి అందంగా పూజకి చాలా ప్రశస్తంగా మనం ఇలా చేసుకోవచ్చు.